విశాఖ జిల్లా గాజువాక టీఎస్ఆర్ టీబీకే కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ జాబ్ మేళాను ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో కలిసి జాబ్ మేళా పెట్టడం జరిగిందన్నారు. ఈ మేళాలో సుమారు 50 కంపెనీలు పాల్గొన్నాయని తెలిపారు. ఈ జాబ్ మేళాలను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న రోజుల్లో విశాఖకు చాలా కంపెనీలు వస్తున్నాయని తెలిపారు. నిర్వాసితులు చాలా మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారని, స్టీల్ ప్లాంట్ లో ప్రొడక్షన్ పెరిగాక జాబులు వస్తాయని చెప్పారు. అందుకే స్టీల్ ప్లాంట్ లో కాకుండా మిగతా కంపెనీలో కూడా జాబ్ కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ దల్లి గోవింద కూడా పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయం ప్రకారం జ్యోతి ప్రజ్వలనతో ఈనాటి కార్యక్రమ శోభ దిగునికృతమవుతుంది. నమస్కారం. మరి ఈరోజు గాజువాకలో జాబ్ మేళా పెట్టడం జరిగిందండి. ఇది స్కిల్ డెవలప్మెంట్ ఏపీ స్టేట్ కార్పొరేషన్ వారితో మేము సంయుక్తంగా కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళతో కలిపి చేస్తున్నటువంటి ప్రోగ్రాం. ఇప్పటికే 1200 మంది ఇంకా రిజిస్టర్ అయ్యారు. సుమారు 2000 దాకా రిజిస్ట్రేషన్ జరుగుతామని ఒక నమ్మకం ఉంది. 50 కంపెనీస్ కూడా రావడం జరిగింది. ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వారు మా దగ్గరకు వచ్చి ఇక్కడ జాబ్ మేళా పెడతానంటే వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలను, మౌలిక సదుపాయాలన్నీ కల్పించామండి మేము. అలాగే ఈ ప్రాంగణం కూడా టీఎస్ఆర్ టీబీకే బాలకృష్ణ గారు చైర్మన్ గారు అడిగినట్టునే స్కూల్కి సెలవు ఇచ్చి వర్కింగ్ డే వాళ్ళు మళ్ళీ ఏదైతే హాలిడే ఉందో ఆ రోజు షిఫ్ట్ చేసుకుని మరి ఈరోజు ప్రాంగణం ఇవ్వడం కూడా జరిగిందండి. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కనుక నేను అందరికీ తెలియజేసేది, జాబ్ మేళకు వచ్చి